జూన్ 7, 8, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. పార్లమెంటు ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశం. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఖండించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాల పార్లమెంటు ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఏకగ్రీవ తీర్మానం ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని బ్రిక్స్ దేశాల పార్లమెంటులు పనిచేయడానికి అంగీకరించాయి అని లోక్సభ సచివాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశానికి భారత ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ జార్ఖండ్లోని రాంచీలో అందుబాటులోకి వచ్చింది. సిరంటోలి ఏరియా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్ను నిర్మించారు. అందుకే దీన్ని సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు. ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడు కార్తిక్ ఒరాన్ పేరు పెట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జూన్ 5న దీన్ని ప్రారంభించారు. డబుల్ డెక్కర్ వ్యూ. సిరంటోలి మెకాన్ ఫ్లైఓవర్కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. రాంచీ పరిధిలోని రైల్వే లైన్పై 132 మీటర్ల పొడవున కేబుల్స్ను దన్నుగా చేసుకుని నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ కేబుల్స్ ఫ్లైఓవర్ రెండో సెక్షన్ 94 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అది రాంచీలోని హర్మూ నది పాత ఓవర్ బ్రిడ్జ్ ఏరియాల మీదుగా వెళ్తుంది. సిరంటోలి మెకాన్ రైల్వే ఫ్లైఓవర్ రెండో సెక్షన్ మీదుగా వెళ్ళేటప్పుడు పరిసర ప్రాంతాలను చూస్తే ప్రయాణికులకు డబుల్ డెక్కర్ రైలు లేదా బస్సులో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుంచి ఆ విధంగా పరిసర ప్రాంతాలు కనిపిస్తాయి. ఫ్లైఓవర్ మొత్తంగా 2.34 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. రాంచీలోని సిరంటోలి ఏరియా వద్ద నుంచి రైల్వే లైన్ బ్రిడ్జి మీదుగా ఇది వెళ్తుంది. బ్రిడ్జిని దాటాక రాంచీలోని రాజేంద్ర చౌక్, గోలంబర్ వద్ద ఈ ఫ్లైఓవర్ 2 వేర్వేరు రోడ్లుగా చీలుతుంది. ఒక రోడ్డు నగరంలోని నేపాల్ హౌస్ వరకు వెళ్తుంది. మరో రోడ్డు రాంచీలోని దొరందా పోస్టాఫీస్, అటవీ శాఖ కార్యాలయాలను అనుసంధానం చేస్తుంది. 16వ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా టి. రవిశంకర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ 16వ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 7న నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్ తన తుది నివేదికను అందించే అక్టోబర్ 31 వరకు కానీ, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కానీ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు కమిషన్ ఫుల్ టైం సభ్యుడిగా ఉన్న అజయ్ నారాయణ్ జూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రవిశంకర్ను నియమించారు. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం 2023 డిసెంబర్ 31న ఏర్పాటైంది. కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శిగా రామిశెట్టి శ్రీనివాస్. కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శిగా రామిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ జూన్ 3న అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇండియన్ లీగల్ సర్వీస్కు ఎంపికైన శ్రీనివాస్ కేంద్ర న్యాయశాఖలో ఉప కార్యదర్శిగా నియమితులయ్యారు. మత్స్యకారుల కోసం ఇస్రో కొత్త పరిజ్ఞానం. చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు అనేక ముప్పులను ఎదుర్కొంటుంటారు. ఇబ్బందికర వాతావరణం, పడవ ప్రమాదానికి గురి కావడం, పొరపాటున అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటడం వంటివి జరుగుతుంటాయి. వాటిని తగ్గించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రతా వ్యవస్థను రూపొందించిన ఇస్రో దానిని ట్రాన్స్పాండర్గా పిలుస్తోంది. ఆ టెక్నాలజీని పశ్చిమ బెంగాల్లోని కాక్ద్వీప్ సబ్ డివిజన్లో తాజాగా ప్రారంభించారు. ఆ పరికరాన్ని ప్రారంభ దశలో 300 పడవల్లో ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అన్ని ట్రాలర్లలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ యోచిస్తోంది. 6th బిమ్స్టెక్ సమ్మిట్
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 6న బిమ్స్టెక్ డేగా నిర్వహిస్తారు. బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద లాంటి రంగాల్లో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం 1997 జూన్ 6న బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, థాయిలాండ్, బ్యాంకాక్ డిక్లరేషన్పై సంతకాలు చేసి బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ BIST-ECను నెలకొల్పాయి. 1977 డిసెంబర్ 22న మయన్మార్, 2004 ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్ దేశాలు ఇందులో చేరాయి. 2004 జూలై 31న బ్యాంకాక్లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును బిమ్స్టెక్గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్ 6న బిమ్స్టెక్ డేగా నిర్వహించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. దేశంలో అత్యంత పేదరికం 5.3%. భారత్లో అత్యంత పేదరిక రేటు వేగంగా తగ్గి 5.3%కి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2011-12లో ఇది 27.1% కాగా దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. రోజుకు $3 కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్నవారిగా ప్రపంచ బ్యాంక్ నిర్వచించింది. 2021లో ఈ పరిమితి $2.15గా ఉంది. సవరించిన తర్వాత 15% పెంచి $3గా చేసింది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నవారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్ నివేదిక చూస్తే అర్థమవుతుంది. 2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్నవారు 16.2% నుంచి 2.3%కి తగ్గారు. 2024లో $3 పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44%గా ఉంది. IMD సారథి మృత్యుంజయ్ మహాపాత్రకు ససాకవ అవార్డు. భారత వాతావరణ శాఖ IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ UNDRR కార్యాలయం ఆయన్ను ససాకవ అవార్డుతో సత్కరించింది. జెనీవాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉష్ణమండల తుపానుల అంచనా, హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. భారత్లో విపత్తు నిర్వహణ సంసిద్ధతను మెరుగుపరిచి తుపానుల వల్ల సంభవించే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించారని UNDRR ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ప్రపంచ నంబర్ 2 కోకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 6-7, 6-2, 6-4తో టాప్ సీడ్ సబలెంకా పై విజయం సాధించింది. తొలి సెట్ను కోల్పోయాక గాఫ్ గొప్పగా పోరాడింది. సబలెంకా పవర్ గేమ్స్ సమర్థంగా ఎదుర్కొంటూ ఆమె విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో గాఫ్ 3 ఏస్లు 30 విన్నర్లు కొట్టింది. 2 ఏస్లు 37 విన్నర్లు కొట్టిన సబలెంకా ఏకంగా 70 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సబలెంకా 6, గాఫ్ 8 డబుల్ ఫాల్టులు చేశారు. గాఫ్ 9 సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. సబలెంకా 6 బ్రేకులు సాధించింది. గాఫ్కు కెరీర్లో ఇది 2వ గ్రాండ్ స్లామ్. ఇంతకుముందు 2023లో US ఓపెన్ గెలిచింది. అప్పుడు కూడా ఆమె ఫైనల్లో సబలెంకాపై నెగ్గింది. గాఫ్ 2022లో ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.